ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. రాజకీయ కక్షలతోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణలో ఒకరు మృతి చెంది ముగ్గురికి తీవ్ర గాయాలైనట్టు రూరల్ సీఐ జి చెన్నకేశవ తెలియజేశారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో రాజకీయ కక్షలతోనే ఇరు వర్గాల మధ్య దాడి. అనుమానితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నాం. గతంలోనూ సంక్రాంతి సమయంలో అల్లర్లు సృష్టించారు. ఇవి కేవలం పాత కక్షల ద్వారా జరిగినవి. తప్పుడు కేసులు పెట్టారు అనే ఉద్దేశంతో దాడి చేసినట్లు కనిపిస్తుంది. సంఘటన స్థలంలో కత్తులు, బెడ్లు, రాడ్లు లభించాయి. నిందితులను తక్కువ సమయంలోనే పట్టుకుంటాం. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తాం. తుని రూరల్ సీఐ జి చెన్నకేశవరావు. పట్ల తీసుకొచ్చే టైంకి మంగారయ్య అనే వ్యక్తి టీడీపీ కార్యకర్త చనిపోయాడు. రెండవ వ్యక్తిని మెరుగైన వైద్య నిమిత్తం కాకినాడ ఆసుపత్రికి రిఫర్ చేశారు. మరొక ఇద్దరు అవుట్ పేషెంట్లుగా ఇక్కడ తుని గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఇది కేవలం పాత కక్షలు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి పాత కక్షలు, తప్పుడు కేసులు పెట్టారనే ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి సినారియోలో కావాలని దాన్ని ఇప్పుడున్న క్యాడర్ని అదే విధంగా డిమోడల్ చేయాలనే ఉద్దేశంతో దాడి చేసినట్లుగా కనిపిస్తూ ఉంది. వెంటనే పోలీసులు స్పందించి అక్కడ రాత్రికి రాత్రే మా యొక్క ఎస్పీ గారి ఆదేశాల మేరకు గ్రామంలో పోలీస్ పికెట్ 25 మందితో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి తదుపరి ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కేసు నమోదు చేసి జరిగిన సంఘటనలపై ప్రత్యక్ష సాక్షులు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ వాటిని గ్యాదర్ చేసుకుని ముద్దాయిల్ని పికప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొంతమంది అనుమానితులను ఇప్పటికే మేము అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. పూర్తి విచారణ అనంతరం ముద్దాయిల్ని ఒకటి షార్ట్ టైంలోనే ఈరోజు లేదా రేపు షార్ట్ టైంలోనే అరెస్ట్ చేసి మిగతా విషయాలన్నీ కూడా మీకు కూలంకుషంగా వివరిస్తాం. అనుమానితులు ఉన్నారు, సమ్ పీపుల్. ఏ కొత్తపల్లిలో నిన్న ఈ కనుమ దృష్టిలో పెట్టుకొని ఈ ఆటలాడుకునే దగ్గర గొడవ జరిగింది. వెంటనే మన పోలీసులు స్పందించి వాళ్ళని చెదరగొట్టారు. దానిపై కూడా కేసు నమోదు చేసి 6 మీద వాళ్ళని ఇప్పుడు అదుపులోకి తీసుకోవడం జరిగింది. కఠినమైన చర్యలు తీసుకుంటాం. అది కూడా రాజకీయ అంటే అక్కడ జరిగినటువంటి గేమ్స్లో జరిగినటువంటి విషయాలు. కాకపోతే ఇద్దరు చెరొక పార్టీకి చెందిన వ్యక్తులు. ఇప్పుడు అల్లిపూడిలో ఎంతమంది దాడి చేశారు సార్? ఏంటి, ఎలాంటి ఆయుధాలు? ఐరన్ రాడ్స్, నైఫ్స్, కత్తులు, కర్రలు, అక్కడ సీన్లో బ్లేడ్లు కూడా దొరికినాయి. మారణాయుధాలతో అయితే చేశారు కావాలనే ఉద్దేశంతో. సుమారు ఒక 50 మంది వరకు దాడిలో పాల్గొన్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. 10 మంది వరకు ఐడెంటిఫై చేశారు ముద్దాయిలుగా. వాళ్ళని కొంతమందిని విచారిస్తున్నాం. ఇటువైపు అయితే 4 గాయాలు తగిలి ఒక అతను చనిపోయాడు. ఇంకా తెలియదు, విచారిస్తున్నాం. మెయిన్ ఎవరు అంతే పొలిటికల్ రైవలరీస్తో మనం 2 గ్రూపుల మధ్య ఉన్నటువంటి రైవల్రీ దృష్టి పెట్టి మనం 2 వర్గాలని మనం బైండ్ ఓవర్ చేసాం, కేసులు నమోదు చేసాం. ఎప్పటికప్పుడు ట్రబుల్ మాంగర్స్ని పిలిపించి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ చేస్తున్నాం. అయినా కానీ నిన్న ఒక చిన్న ఇష్యూని దృష్టిలో పెట్టుకొని ఈ దాడి చేయడం జరిగింది. బర్త్డే కార్యక్రమం పెట్టుకున్నారు. దీనికి ప్రీవియస్గా ఒక వ్యక్తి రాజమండ్రిలో ఒక షాప్కి వెళ్ళి బట్టలు కొనుక్కోవడానికి 15 రోజుల క్రితం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ఒక అతనికి ఫోన్ చేసి ఎవరో బట్టలు కొనుక్కోవడానికి వచ్చారు అంటే అది అతను మన వర్గం కాదు, అడిగేమి డిస్కౌంట్ ఇవ్వట్లేదని చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి నిన్న ఊర్లోకి వచ్చినప్పుడు వీళ్ళు నిలదీశారు. ఊర్లో విషయాలు నువ్వు బయట అక్కడ మా పరుగు తీయడం వింటాను దాని మీద అక్కడ చిన్న ఘర్షణ అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు దారి కాచి ఈ దౌర్జన్యంగా ఇచ్చేసారు. లేదు, ప్రస్తుతానికి అయితే మా దగ్గర ఒక పార్టీ ఉన్నారు. 2వ పార్టీ వాళ్ళు ఆల్రెడీ ఇంజర్డ్ కదా హాస్పిటల్లో ఉన్నారు.